అందరికీ నమస్కారం. నా పేరు శరణ్య సాయి. మా అమ్మగారి పేరు మనోష. మాతృదేవో భవ. మా నాన్నగారి పేరు శ్రీకాంత్. పితృదేవో భవ. నేను ఇవాళ భగవద్గీత 12వ అధ్యాయం చెప్పబోతున్నాను. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అద ద్వాదశోऽధ్యాయః భక్తియోగः. అర్జున ఉవాచ एवं सततयुक्ताये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं त्वेषां के योगवित्तमाः. श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः. ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ताहिर्गतिर्दुःखं देहवर्भिरवाप्यते. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ. मय्यावेशितचेतसां मय्येव मना आदत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः अत चित्तं समादातुं न शक्नोषि मयि स्थिरम्. अभ्यासयोगेन ततः मामिच्छाप्तुं धनञ्जय अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव. मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि अदैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः. सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान्. श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानात् ज्ञानं विशिष्यते. ज्ञानात् कर्मफलत्यागः त्यागात् शान्तिरनन्तरम्. अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःख सुखः क्षमी सन्तुष्टः सततं योगी यदात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः. यस्मान्नो द्विजते लोकः लोकान्नो द्विजते श्रयः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यस्य स मे प्रियः. अनपेक्षः सुचिर्दक्षः उदासीनो गतव्यतः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः. यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान् यस्य मे प्रियः. समशत्रौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्णसुखदुःखेषु समस्सङ्गविवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनी संतुष्टो येन केनचित् अधिकेत स्थिरमतिः. भक्तिमान् मे प्रियो नरः एतु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धाना मत्परमाः. भक्तास्तेतीव मे प्रियाः. ओं तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम 12ोऽध्यायः. వెరీ గుడ్. ఓకే, బాగా చెప్పారు. ఇక్కడ 12th లో ధ్యానాత్ కర్మ ఫలత్యాగ అదైనా జ్ఞాన అని చెప్పావు. నా కార్తీక్ కూడా నేను కరెక్ట్ చేయడం మర్చిపోయాను. 12th లైన్లో జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ. ఓకే, అర్థమైందా? ఇక్కడ జ్ఞాన అన్నట్టుగా అనిపించింది. వీడియో చూస్తే నీకు ఐడియా వస్తుంది. ఇదంతా బాగుంది. ఎక్సలెంట్, వెరీ గుడ్. 20. ఓకే, దిస్ ఈజ్ యువర్ శరణ్య సాయి కాకాని. దిస్ ఈజ్ యువర్ బీవైసీ సర్టిఫికేట్. 2 వీక్స్లో 20 శ్లోకాస్ నేర్చేసుకున్నాం. అవునా? వెరీ గుడ్, గుడ్ జాబ్. నేమ్స్ కూడా చెప్తావా మరి? 18వ శ్లోకంలో ఏమని చెప్పారు భగవానుడు? చెప్పేసి 18వ శ్లోకం చెప్పేసి समशत्रौ च मित्रे च
తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః. దీంట్లో భగవంతుడు ఐదు లక్షణాలు చెప్పారు భక్తులకు ఉండాల్సినవి. ఏంటంటే సమశత్రౌచ మిత్రేచ సమశత్రౌచ మిత్రేచ అంటే శత్రువులతో అన్న మిత్రులతో అన్న సమానంగా ఉండాలి. తథా మానాపమానయోః అంటే మనల్ని పొగిడినా పొగడకపోయినా అవమానించినా కానీ బ్యాలెన్స్డ్ గా ఉండాలి. శీతోష్ణ అంటే చలికాలంలో అన్నా ఎండాకాలంలో అన్నా కానీ సమంగా ఉండాలి. సుఖ దుఃఖేషు అంటే సంతోషంగా సుఖంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా కానీ ఒకేలా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. సంఘ వివర్జిత అంటే సొసైటీలో ఎక్కువ మంచిగా అటాచ్మెంట్స్ ఉండకూడదు. అమ్మాయి వాడు సాయంత్రం IPL మ్యాచ్ ఉంది, మిస్ అయిపోతా కొత్త సినిమా వచ్చేసింది అదవుతున్నా, నువ్వేంటో చూడు, నీ లైఫ్ ఏంటో చూడు, నువ్వేం సాధించాలో చూడు. అంతేగాని సాయంత్రం IPL మ్యాచ్ అర్థమైందా, అమ్మ వండే కర్రీ మధ్యాహ్నం అన్నం వండినా పెడుతుంది, అప్పుడు దీన్ని చక్కగా తిను. అర్థమైందా, 9 నుంచి మనం ఫీల్ అవ్వకూడదు. అదేనా టూ మచ్కి అటాచ్మెంట్స్ ఉండకూడదు కదా. సరే ఇప్పుడు ఫస్ట్ 2 శ్లోకాలకు మీనింగ్స్ కూడా చెప్పేసి. సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏచాప్యక్షరం అవ్యక్తం త్వేషాంకే యోగ విత్తమాహ. అర్జునుడు కృష్ణుని ఏమడిగాడంటే నీకు విగ్రహం పెట్టి పూజ చేస్తే నీకు ఇష్టమా, విగ్రహం లేకుండా పూజ చేసే భక్తులు నీకు ఇష్టమా, విగ్రహం లేకుండా పూజ చేసే భక్తులు నీకు ఇష్టమా అని అర్జునుడు అడుగుతారు. శ్రీ భగవాను వాచ మయ్యా వేశ్యమనో ఏమాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తేమే యుక్త తమామతాః. అంటే విగ్రహం పెట్టి పూజ చేసినా పెట్టకుండా పూజ చేసినా అది నీ ఇష్టం, కానీ శ్రద్ధ భక్తి మొత్తం నా మీద పెట్టి పూజ చేసిన భక్తులే శ్రేష్టం అని చెప్తారు. వాళ్ళే నాకు ఇష్టము. శ్రద్ధ ఇంపార్టెంట్. ఆ 3వ శ్లోకంలో పరమాత్ముడు ఎన్ని క్వాలిటీస్ చెప్పారు? 8. ఏవేంటివి అవి? అక్షరం, అనిర్దేశ్యం, అవ్యక్తం, సర్వత్రగం, అచింత్యం, కూటస్థం, అచలం, ధ్రువం. వెరీ గుడ్ జాబ్. ఇక్కడే